హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ బరువు తగ్గాలనే వారి కోసం బొబ్బెర పప్పుతో దోశలండి. ఇవి హెల్దీ కూడా. ఫ్రెండ్స్, బొబ్బెర పప్పును అలసందలు అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఈ దోశలు చాలా మెత్తగా వస్తాయి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1 గ్లాస్ బొబ్బెర పప్పు తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రైస్ యాడ్ చేసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకొని 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత చూస్తే పప్పు మొత్తం ఇలా నానిపోయి ఉంటుంది. మిక్సీ జార్ తీసుకుని అందులో పప్పు యాడ్ చేసుకోవాలి. 1 గ్రీన్ చిల్లీస్, ఒక అల్లం ముక్క యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న పిండి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలి. వేయించుకొని దోశ పాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దోశలు వేసేసుకోవడమే. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. సైడ్ కాలాక ఇంకో సైడ్ కూడా తిప్పుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేరే ప్లేట్లోకి తీసేసుకొని మిగిలినవి కూడా దోశలు చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఈ దోశ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బొబ్బెరపప్పు దోశ. ఒకసారి చేసుకొని మీరు కూడా టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇది హెల్దీ కూడా దోశ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ దోశ మంచి బ్రేక్ఫాస్ట్గా లేక డిన్నర్గా అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చట్నీ కోసం పల్లీలు పుదీనాతో చట్నీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 10 పుదీనా లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 కప్ పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని చింతపండు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టేస్టీ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పల్లీలుతో పుదీనాతో చేసిన చట్నీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది హెల్దీ కూడా.